రాకీ బాయ్ బూర్ బీక్తున్నాడు. మా చిట్లు బాయ్ టోర్నమెంట్ కొట్టాలి కాబట్టి పెద్ద ఆగిపోతున్నాం. చింటూ బాయ్ ఎంత కష్టపడతాడు. ఇది వచ్చేసి ఆసరెల్లి పోలీస్ స్టేషన్. మా రాకీ బాయ్ అయితే అన్నాడు ఒక పెట్రోల్ అయితే పోసుకుండే 1/2 లీటర్. లేకపోతే మళ్ళీ డైరెక్ట్గా వేసేసాను. అలా ఇలా కాదు, ఏం తెలియదు అమ్మాయికులు లెక్క. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సామికి కొబ్బరికాయలు ఇచ్చేద్దాను అనుకోండి చింటూ బాయ్. ఎందుకంటే సామికి మనీ ఇచ్చిండు కాబట్టి మా అసలు వెళ్ళిపోతా అంటే కొబ్బరికాయలు తిన్నా ఇచ్చేసాడు. వస్తున్నా హైవే సీజీ హైవే ఎక్కేసాం. సీజీ హైవే నుంచి పోతున్నాం. ఇప్పుడు మనం పోయి సోమన్పల్లి సమ్మక్క సారక్క గుడి కాడికి. ఎంట్రీ వచ్చింది సమ్మక్క సారక్క గుడి చూడటానికి. నీళ్ళు రాని బోర్ని కొడుతున్నాడు మా రాకీ బాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? కట్టెల తడి మీనికెళ్ళి కన్ను పిలుపవే. కాళ్ళు కడుగుతానికి ఆవులకు దిగవలసి వచ్చింది. ఆవులకు పోయాం కాళ్ళు కడుగుతానికి. ఏం చేస్తావు నీళ్ళు వస్తలేవు అని. ఆహా ఆడ వండుకుంటే ఎంత హాయిగా ఉంటుంది అంటున్నారు. జిమ్మలు చూడ ఎలా ఉంది. వాపస్ ఆసరెల్లికి వచ్చేసాం. ఆ బిల్డింగ్ చాలా బాగా వస్తుంది, చాలా బాగా బిల్డింగ్. ఇప్పుడైతే రైస్ తినబోతున్నామంట ఫ్రెండ్స్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసుకొని వచ్చాడు మా రాకీ బాయ్. ఫీలింగ్ ఆయింది మరి పోయి తినేసద్దాను ఫాస్ట్ ఫుడ్లో. అన్నయ్య అన్నాడు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఫాస్ట్ ఫుడ్లో. చింటూ బాయ్ పోయి త్వరగా చేయమని అడుగుతాను పోయాడు. త్వరగా అంటే త్వరగా చేసేయండి. టోర్నమెంట్ టీం విన్నర్స్ ఇలా స్టోరీ చూస్తాను. ఇది అదే అన్నమాట ఆ టోర్నమెంట్. పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా?
అబ్బాయి కానీ వెయిట్ చేస్తున్నాం. టైం అవుతుంది, ఎప్పుడు వస్తుందని. వస్తుంది వస్తుంది అని చెప్పా, వచ్చేసింది. మౌన్ ఎక్స్ప్రెషన్ చూడండి. అబ్బా బాగా తక్కువ ఇచ్చాలే, ఏం చేద్దాం. రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లే. ఆహా ఎలా ఉంది బా, ఏం తింటాండు. రాకీ బాయ్ చూడండి ఎలా తింటాడు. సుధర్ల రాకీ బాయ్ ఎలా తింటాడు. దగ్గరికి వెళ్ళి ఎక్కడో చూసినట్టుంది అన్నాడు చూస్తున్నారు. అసలు పట్టుకున్నారు. My father. Take it going to home.